మహాగఠబంధన్కు గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జేడీయూ ఎల్పీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్న నితీష్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామా లేఖను అందజేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీహార్ సీఎంగా 9వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్ కుమార్. మహాగఠబంధన్కు గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జేడీయూ ఎల్పీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్న నితీష్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామా లేఖ అందజేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు పూర్తిగా రంగం సిద్ధమైంది. కొద్ది నిమిషాల క్రితమే గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ని కలిసి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనకున్నటువంటి మద్దతును శాసనసభ్యుల జాబితాను కూడా అందజేయడం జరిగింది. బీజేపీ సభ్యులైనటువంటి 78 మంది, అదేవిధంగా తన జేడీయూ పార్టీ చెందినటువంటి శాసనసభ సభ్యులు 43 మంది, అదేవిధంగా సీతారాం మాఝీ నేతృత్వంలో ఉన్నటువంటి హమ్ పార్టీ చెందినటువంటి సభ్యులు 4, అదేవిధంగా ఒక స్వతంత్ర అభ్యర్థి, వీరందరితో కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలి, ఆహ్వానించాలని చెప్పి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినటువంటి నితీష్ కుమార్ మరొకసారి గవర్నర్ను అభ్యర్థించడం జరిగింది. ఆ మేరకు 6వసారి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి, జేడీయూ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఆ మేరకు బీజేపీ నుంచి మరొక 2 ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అది ఎవరన్నది ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. దానికి సంబంధించి కూడా బీజేపీ తరఫున చర్చలు జరుగుతున్నాయి. ముందుగా ముఖ్యమంత్రి, ఆ తర్వాత 2 ఉప ముఖ్యమంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత వచ్చే వారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత కొత్త మంత్రివర్గం ఏర్పాటు సంబంధించినటువంటి కూర్పు ఏ రకంగా ఉండాలి అన్న అంశంపై కూడా చర్చించి ఆ మేరకు వచ్చే వారం దీనికి సంబంధించిన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానంగా ఎన్డీఏ కూటమి ఈ రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నితీష్ కుమారే దానికి తెరలేపారు. దాన్ని అవకాశంగా తీసుకుని బీజేపీ కూడా తన గతంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి గట్టిగా కోరటంతో కొంతమేరకు విభేదాలు రావడంతో ఆ మేరకు విభేదించి ఆ మేరకు లాలూ ప్రసాద్తో జతగట్టి మహాకూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని నితీష్ కుమార్కి ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఆ మేరకు లోక్సభ సభ్యుల ఎన్నికలపైనే దృష్టి సారించి ఆ మేరకు అత్యంత వెనుకబడినటువంటి వర్గాలను ఆకట్టుకొని ఈసారి పెద్ద సంఖ్యలో ఎన్డీఏ కూటమి లోక్సభ స్థానాన్ని గెలవాలన్న ఒక వ్యూహంతో బీజేపీ కూడా ఆ మేరకు రాజకీయ త్యాగం చేసింది. ఆ మేరకు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమైంది. అతి త్వరలోనే ఇంకా అనేకమైనటువంటి కొత్త పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఉప ముఖ్యమంత్రి అన్న అంశంపై బీజేపీ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఆ మేరకు కేంద్ర హోంమంత్రి నిత్యానంద రాయ్ కూడా దీనికి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశాలున్నాయి అన్న అంశం కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలుస్తుంది. కాబట్టి సుశీల్ కుమార్ మోడీ, అదేవిధంగా నిత్యానంద రాయ్, ఈ ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.